నల్గొండలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. 5గురు నిందితులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని, వారి నుంచి 43 గంజాయి ప్యాకెట్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గాంజా పైన ట్రాన్స్పోర్టేషన్, సేల్, స్మగ్లింగ్ ఆఫ్ గాంజా పైన జీరో టాలరెన్స్ పాలసీ ఉంది మనకి స్టేట్లో. అందులోనే భాగంగా మనకి నిన్న నైట్ ఎర్లీ అవర్స్లో చెక్ పోస్ట్ పెట్టుకొని కేతపల్లి పిఎస్ లిమిట్స్లో మాకు సమాచారం వచ్చింది, ఇలా గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి. ఆ సమాచారం మేరకు మేము ఒక చెక్ పోస్ట్ పెట్టుకొని తనిఖీ చేస్తున్నప్పుడు మాకు ఒక 5 మెంబర్స్ మగవాళ్ళు, అట్లాగే ఒక ఫీమేల్ అఫెండర్, వీళ్ళు టోటల్ 103 కేజీస్ గాంజా వీళ్ళు ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఒక అక్యూజ్డ్ మాత్రం జీవన్ సింగ్ యాదవ్, ఇతను మధ్యప్రదేశ్ నేటివ్. ఈయన కూడా గాంజా ఈ ఒడిశాలో ప్రొక్యూర్ చేసుకొని హైదరాబాద్లో సప్లై చేస్తాడు. సో వీళ్ళంతా కూడా 6 మంది. ఒక వినయ్, ఇతను జగదల్పూర్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్లో ఉంటాడు. ఆయన దగ్గర పర్చేస్ చేసుకొని ఇంకొక అతను వివేక్ అనే అతను, ఈయన హైదరాబాద్లో ఉంటాడు, ఇతనికి సప్లై చేస్తారు. అయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ 4 అక్యూజ్డ్ కూడా రిలేటెడ్ ఉన్నారు. ఫస్ట్ A1 అలోక్, సన్ ఆఫ్ ప్రావేష్, ఇతను ఏజ్డ్ అబౌట్ 25 ఇయర్స్, సెంట్రింగ్ పని చేసుకుంటాడు, మల్కాన్గిరి ఒడిశా స్టేట్. అట్లాగే A2 అభిజిత్, సన్ ఆఫ్ రాంపడ, ఏజ్డ్ అబౌట్ 20 ఇయర్స్, ఇతను కూడా సేమ్ విలేజ్ పొడియా, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా స్టేట్. అట్లాగే A3 ఫనీ, సన్ ఆఫ్ ప్రావేష్. A1 A3 బ్రదర్స్ అవుతారు, సేమ్ విలేజ్.